గేమ్ చేంజర్ ఈవెంట్లో డైరెక్టర్ శంకర్ ఆసక్తికర కామెంట్ చేశారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారని కొనియాడారు. రామ్ చరణ్ ఆర్టిస్ట్ కంటే ఆయన క్యారెక్టర్ మాత్రమే ఇందులో కనబడుతుందని ప్రశంసలు కురిపించారు. నా నుంచి ప్రేక్షకులు ఏమి ఆశిస్తున్నారో అన్నీ కూడా గేమ్ చేంజర్లో ఉంటాయన్నారు. తమన్ బీజిఎం ఏఆర్ రెహమాన్ తలపించేలా చేశారని కితాబిచ్చారు. ఈ సందర్భంగా ఈ మూవీలో చేసిన ప్రతి ఒక్కరి నటనను శంకర్ ప్రశంసించారు. తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు కథతోనే గేమ్ చేంజర్ మూవీని తెరకెక్కించినట్లు శంకర్ తెలిపారు. అయితే ఈ ఈవెంట్లో యాంకర్ సుమ, డైరెక్టర్ శంకర్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. గేమ్ చేంజర్లో రాజీవ్ కనకాల అద్భుతమైన నటనతో మెప్పించారని శంకర్ అన్నారు. అదే సమయంలో సుమ, కనకాల మధ్యలో వచ్చిన ఆయన నా భర్త సార్ అని అన్నారు. దీనికి బదులిస్తూ ఆ విషయం నాకు తెలుసు, మిమ్మల్ని చాలా ఏళ్లుగా చూస్తున్నానని అన్నారు. స్టేజ్ పై వేల మంది ఆడియన్స్ ఉన్నప్పటికీ అందరినీ కంట్రోల్ చేసే సత్తా మీకుందని సుమాను పొగిడారు. కానీ నా భర్త మీద మాత్రమే కంట్రోల్ లేదు సార్ అని సుమాన్ నవ్వుతూ సమాధానమిచ్చింది. ఈ ఫన్నీ సంభాషణతో అక్కడున్న వారంతా ముసిముసి నవ్వులు విచిందించారు. కాగా శంకర్, రామ్ చరణ్ డైరెక్షన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా గేమ్ చేంజర్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమాలో ఎస్.జె. సూర్య, సుభద్రకని, శ్రీకాంత్, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో సందడి చేయనుంది.